తాండూర్ టౌన్ ఈరోజు తాండూరుకు చెందిన బీజేపీ నాయకులు అందరూ కలిసి కాగనా బ్రిడ్జ్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఏదైతే నాసిరకమైన బ్రిడ్జ్ నిర్మాణం జరిగిందో అక్కడ పెద్ద పెద్ద గుంతలు పడగా దాన్ని పరిశీలించడానికి వెళ్ళారు. అదేవిధంగా పోయిన ఏడాది ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వచ్చినప్పుడు వారికి మెమోరాండం సమర్పించబోతే తమను పోలీసులు ఈడ్చి పడేశారని, మాకు ఆ వినతి పత్రాన్ని ఇవ్వకుండా చేసి అదేవిధంగా తమపై తప్పుడు కేసులు వేశారని, అదేవిధంగా చూస్తున్నట్లయితే మరి ఈ గత ప్రభుత్వం వాళ్ళు చేసిన నిర్వాకానికి మేము మెమోరాండం ఇవ్వబోతే తమపై క్రిమినల్ కేసులు వేశారని వాళ్ళు చెప్పుకొచ్చారు. అదేవిధంగా చూస్తున్నట్లయితే మరి అందరూ ఈ నాశనకమైన బ్రిడ్జ్ నిర్మించిన నాయకులకు మరి దాన్ని ఆమోదించిన ఆఫీసర్లకు అధికారులకు అందరినీ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాణ్యత లేని నిర్మాణాలు చేపట్టి కాంట్రాక్టుల దగ్గర డబ్బులు దండుకొని ఏమాత్రం కూడా ప్రజాధనాన్ని ఒక నాణ్యమైనటువంటి కట్టడాలకు కేటాయించకుండా దుర్వినియోగం చేసినటువంటి అధికారులు అప్పుడు వాళ్ళని ఈ రకమైనటువంటి నాణ్యత లేకుండా కట్టడాల కోసం ప్రోత్సహించినటువంటి నాయకులందరిపైన విచారణ జరపాలని చెప్పేసి, అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వం కూడా ఈ కట్టడాలు ఏవైతున్నాయో వాటిని మెయింటైన్ చేయడంలో కూడా పూర్తిగా విఫలమైంది. అటు కాంగ్రెస్ పార్టీ అటు బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా ఏమాత్రం కూడా ప్రజల పట్ల చిత్తశుద్ధి లేక ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ కాంట్రాక్టులకు డబ్బులు కట్టబెడుతూ కమిషన్ల రూపంలో దండుకున్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, సంబంధిత అధికారులు కావచ్చు, వారిపైన సమగ్ర విచారణ జరపాలి. ఈ ఇంతటి నిర్లక్ష్యానికి ఇంతటి దుర్మార్గానికి పాల్పడిన వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. వాళ్ళపైన ఖచ్చితంగా వాళ్ళని జైల్లోకి పంపాలి. ఈ యొక్క అమౌంట్ ఎంతైతే దీని పెద్ద మొత్తంలో చెల్లించి ఈ యొక్క కాగ్నా నది పైన కట్టినటువంటి ఈ యొక్క బ్రిడ్జ్ ఏదైతే ఉందో దీనికి అయినటువంటి పూర్తి మొత్తం సొమ్ముని వాళ్ళ నుంచి రికవరీ చేయాలి. దీన్ని ఈ అవినీతి పాల్పడిన వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టాలి, జైలుకు పంపాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే దాని పట్ల మేము గతంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు ఇక్కడికి వస్తే ఇదే సమక్షంలో వారిని ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి విషయం వాళ్ళకి తెలియజేద్దామని అంటే కూడా మమ్మల్ని పోలీసు వాళ్ళ చేత ఎక్కడికక్కడ అడ్డుకొని దౌర్జన్యంగా మా పైన అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని జైలుకు పంపినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇప్పటికైనా మేము చెప్తా ఉన్నాం, ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మీరు ఇవాళ ఈ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసే విధంగా మీరు చేపడుతున్నటువంటి చర్యలు ఏమైనా నిర్మాణాలు చేపట్టినటువంటి కాంట్రాక్టర్లకి సంబంధిత అధికారులని అదేవిధంగా వాళ్ళని ప్రోత్సహించినటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు దండుకున్నటువంటి రాజకీయ నాయకుల పైన మీరు విచారణ చెప్పండి, ఒక ఎంక్వైరీ కమిటీ వేయాలి. దీని పట్ల ఏదైతే ఇది ఈ పూర్తిగా పెద్ద మొత్తంలో ఇక్కడ హైవే నుంచి భూత్పూర్ నుంచి మన్నెకెళ్ళి జరుగుతున్న వరకు పోతున్నటువంటి కేంద్ర ప్రభుత్వ నిధుల చేత చేపడుతున్నటువంటి హైవే నిర్మాణం ఏదైతుందో దాన్ని ఒకవైపు అక్కడ చేపడుతున్నప్పుడు కూడా ఇక్కడ మొన్ననే ఒక సంవత్సర కాలం పూర్తి కాకముందే ఇది పూర్తిగా గుంతలమయమై ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి స్వయాన తన యొక్క సొంత జిల్లాలో ఉన్నటువంటి ఈ సంఘటన ఏదైతుందో దాన్ని పరిశీలించకపోవడం, ఎమ్మెల్యే గారు కానీ సంబంధిత అధికారులు కానీ ఇప్పటి వరకు ఈ ప్లేస్కు రాకపోవడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం, ఎమ్మెల్యే గారు వెంబడే దీని పట్ల స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి దీన్ని నిర్లక్ష్యానికి ఈ యొక్క కాంట్రాక్టర్ పైన వెంబడే క్రిమినల్ కేసులు పెట్టి ఆయన జైలుకు పంపించి పూర్తి మొత్తం రికవర్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంత దౌర్భాగ్య స్థితికి మనం చేరుకున్నామంటే సంవత్సరంలో ఇది రెండోసారి. గత సంవత్సరమే మేమందరం కూడా ఇక్కడ భట్టి విక్రమార్కకు అక్కడ ఒక ముందరికి వెళ్తే అక్కడ పెద్ద హోల్ పడి దాని విషయమై నాణ్యత లోపించింది. వీటిపైన కాంట్రాక్టర్ పైన క్రిమినల్ చర్యలు తీసుకోండి, డబ్బులు రికవర్ చేయండి అని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళినప్పుడే మమ్మల్ని కేసులు బుక్ చేసి ఈడికెళ్ళి కొడంగల్కి తీసుకెళ్ళి ఆడికెళ్ళి బొంబాస్పేట తీసుకుపోయి మా మీద చర్యలు తీసుకున్నారు. కానీ
తప్పు ఎవరు చేసిరో వాళ్ళ మీద ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడము సిగ్గుచేటుగా భావిస్తున్నాను. ఎందుకంటే మనకు తాండూరుకు కొడంగల్కు మధ్యలో ఉన్న బ్రిడ్జ్ పెద్ద బ్రిడ్జ్ ఇది ఒకటే. దీంట్లో ఇప్పటి వరకు గత సంవత్సరం ఒక బొక్క పడ్డది, ఇప్పుడు బొక్క పడ్డది, కింద నీళ్ళు కనిపిస్తున్నాయి. నాణ్యత లోపించి మేము మొత్తుకుంటుంటే మా పైన క్రిమినల్ చర్యలు తీసుకొని మమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని జైలు పాలు చేస్తారు తప్ప మేము ప్రజల పక్షాన ప్రజల కోసం కొట్లాడుతుంటే ఈ కాంట్రాక్టర్ పైన అధికారుల పైన అప్పుడు సంబంధించినటువంటి ఎవరైతే పొలిటికల్గా అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడేమో కాంగ్రెస్ పార్టీ ఉంది, దీన్ని పర్యవేక్షించడం మానేసి ఇప్పటికి కూడా మళ్ళీ బీజేపీ వాళ్ళ పైన చర్యలు తీసుకుంటామని చెప్పడమే తప్ప ఎవరు దీనికి కారణం? ఈ నాణ్యత లోపించిన కాంట్రాక్టర్గా అధికారులదా అప్పటి రాజకీయ నాయకులదా వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి వాళ్ళ నుంచి డబ్బులని రికవర్ చేయాలని చెప్పేసి మేము బీజేపీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. వితిన్ 1 వీక్లో కూడా మీరు ఎంక్వైరీ చేసి క్రిమినల్ చర్యలు తీసుకొని వాళ్ళ నుంచి డబ్బులు రికవర్ చేయకుంటే మేము మా రమేష్ అన్న గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున మేము అడ్డుకుంటామని చెప్పేసి ఇక్కడ ఎవరు వచ్చినా మినిస్టర్లు వచ్చినా ఎవరు వచ్చినా అడ్డుకొని దీన్ని రికవర్ చేసేంత వరకు కూడా మేము విడవబోమని చెప్పేసి కూడా బీజేపీ పార్టీ తరఫు నుంచి మేము కోరడం జరుగుతుంది.